మర్రిపాడులో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. మర్రిపాడులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో నిర్మాణంలో ఉన్న ల్యాబ్ భవనాన్ని పరిశీలించారు. అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులతో పాటు జల్ జీవన్ మిషన్ పథకానికి శంకుస్థాపన చేశారు. కస్తూరిబా గాంధీ కళాశాల ఆవరణలో జూనియర్ కాలేజీ భవనాల పనులను పరిశీలించిన ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ముగిసిపోయిన జల్ జీవన్ మిషన్ కాలపరిమితిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో మరో 2 ఏళ్లు కొనసాగుతుందని చెప్పారు. మర్రిపాడు మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆయన వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికే కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ ఇచ్చింది. దాదాపు 28,000 కోట్ల రూపాయలు ఇస్తాం మీ రాష్ట్రంలో. వెనకబడిన ప్రాంతాల్లో ఎక్కడైతే నీటి సౌకర్యం లేదో వాళ్ళకి ఇంటింటికి కుళాయి ఇవ్వండి అని 28,000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే 5 సంవత్సరాలు ఎనుబోతు మీద వాన కురిసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి నిధులు ఖర్చు చేయకుండా వదిలేసింది. ఈ సంవత్సరంతో దానికి కాల పరిమితి అయిపోతుంది. ఇక మనం అడిగినా కూడా నిధులు వచ్చే పరిస్థితి లేదు. ఆ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారిని ఒప్పించి మరొక 2 సంవత్సరాల కాలం ఈ స్కీమును పొడిగించండి, మా రాష్ట్రంలో ఒక్క గ్రామానికి కూడా ఖర్చు పెట్టలేదు మీరిచ్చిన స్కీము గత ప్రభుత్వం, మాకు ఇప్పుడే రద్దు చేయొద్దని అంటే మరొక 3 సంవత్సరాల కాలం 2028 వరకు మీరు ఎన్ని పనులు చేసుకుంటారో చేసుకోండి, మేము నిధులు కొనసాగిస్తామన్న హామీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకొచ్చి మళ్లీ జలజీవన మిషన్ ఇవాళ మన రాష్ట్రంలో మొదలైంది. అందులో భాగమే మర్రిపాడుకు ఒక్కదానికే, ఈ పంచాయతీకే 90 లక్షల రూపాయలు ఇవాళ మంచినీటి స్కీమ్కి ఇవాళ శంకుస్థాపన చేశాం. పనులు మొదలు పెడుతున్నారు. టెండర్లు కూడా పూర్తయ్యాయి. 4,62,60,000 రూపాయలతో ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలకి ఇక్కడ శ్రీకారం చుట్టాం. బహుశా ఇక్కడ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ బిల్డింగ్ కి 50 లక్షల రూపాయలతో మొదలుపెట్టి బిల్డింగులు జరుగుతున్నాయి. త్వరితగతిన 1 మాసంలో అక్టోబర్ చివరికంతా పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చాం. అధికారులు కూడా దానికి సిద్ధపడ్డారు. అలాగే సీసీ రోడ్లు, డ్రైన్లు, కొత్త రోడ్లకు ఫౌండేషన్ దాదాపుగా 40 లక్షల రూపాయలకి ఈ మర్రిపాడు గ్రామంలోనే ఏర్పాటు చేశాం. ఇప్పుడు పనులు పూర్తయ్యాయి. ఇంకా కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేయాలి. అలాగే ఇవాళ మంచినీటి సదుపాయం రావడానికి జలజీవన్ మిషన్ లో 91,10,000 రూపాయలని మంజూరు చేశాం. ఈ 91 లక్షల రూపాయలు ఇవాళ వచ్చిన కార్యక్రమం కాదు. 2,54,00,000తో కేజీబీ విద్యాలయాలని అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరు చేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిధుల కన్నా రాష్ట్ర ప్రభుత్వ నిధులే ఎక్కువగా ఇచ్చి ఈ విద్యాలయాలని అభివృద్ధి చేయడం జరుగుతుంది మన ప్రభుత్వం.